ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. మీకు అంతగా ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి కొంతమందిని ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. దాని మీద పాజిటివ్గా నెగిటివ్గా రెండు రకాలమైనటువంటి స్పందన వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నిన్న 2 కీలక పరిణామాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు, జైల్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మరో కీలకమైనటువంటి కేసు, ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్ల మూల్యాంకనం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. దాని మీద ఇతనే బాధ్యుడు అంటూ కూడా కేసు పడింది. అట్ ద సేమ్ టైం అదే రోజు నిన్నే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద అనేక రకాల కేసులు పెట్టారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే కొంత హైకోర్టులో రిలీఫ్ అయితే దక్కింది. అది తుది తీర్పు వచ్చేంత వరకు మీరు ఏసీబీ కోర్టు ప్రొసీడ్ అవడానికి వీల్లేదంటూ కూడా కొంత రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఒకళ్ళు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంటే ఆరోపణల నుంచి, మరొకళ్ళు మాత్రం ఆ ఆరోపణల సుడిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఒకే క్యాడర్లో పనిచేస్తున్నారు. సో ఈ విధి వైచిత్రాన్ని ఎలా చూడాలి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ 2 అంశాల్లో మొదటగా మనం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, దాని అర్థం పరమార్థం, దానివల్ల వచ్చేటటువంటి మిగతా అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు మొన్న పెహల్గాం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు గారి స్మృత్యర్థం ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసి దాంట్లో ప్రసంగించారు. వాస్తవంగా ఈ మధుసూదన్ రావు గారు బెంగళూరులో ఐటీ సెక్టర్లో పనిచేస్తూ ఉన్న టెకీ ఎంప్లాయ్, టెకీ అంటారు. ఆయన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కూడా. ఓకే. ఆ నేపథ్యంలో ఒకటి, ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మందిలో తనొకడు. అలాగే అలా మరణించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 20లో తనొకడు. అన్నిటికన్నా ముఖ్యంగా తాను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కూడా అయ్యున్న నేపథ్యంలో తమకు మరింత బాధ్యత ఉంది అని చెప్పని ఫీల్ అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. నిన్న వారి సంస్మరణార్థం ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ దాడి జరిగిన నాటి నుంచి ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు అక్కడ అమాయక నిరాయుధులైన యాత్రికుల్ని చంపటం కోసం వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకొని వాళ్ళు హిందువులే అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళని చంపారు అని చెప్పని బాధితుల వైపు నుంచి తెలియవచ్చిన సమాచారం మేరకు దేశంలో కొంత వాద సంవాదాలు నడుస్తూ ఉన్నాయి. మేము కూడా ఈ జరిగిన దుశ్చర్యని ఖండిస్తున్నాం. అమాయక యాత్రికుల మరణాల పట్ల మా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇందులో ఈ మత కోణాన్ని చొప్పించడం అనేది మతపరమైన పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప టెర్రరిస్టులు ఆ విధంగా వ్యవహరించలేదు అని అర్థం వచ్చేటట్టుగా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘటన జరిగిన సందర్భంలో ఈ సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అక్కడ స్పాట్లో లేరు. సమాజానికి, ప్రభుత్వానికి, విచారణ సంస్థలకి ఏ విధంగా ఆ సమాచారం బయటకు వచ్చింది? బాధితులు వాళ్ళు తెలియజెప్పిన మేరకే. అక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఫేస్ చేసింది. కుటుంబాలతోటి దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఆ ప్రాంత ప్రకృతి సోయగాల్ని సందర్శించడం కోసం వెళ్ళిన
అమాయక యాత్రికులు వాళ్ళు. అటువంటి యాత్రికుల్ని అక్కడ కుటుంబాలతోటి సరదాగా విహరిస్తున్న యాత్రికుల్ని లక్ష్యంగా చేసుకొని క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ ద్వారా ప్రేరేపించబడ్డ టెర్రరిస్టులు శాంతి భద్రతల సమస్య సృష్టించడం ఒక లక్ష్యం, కాశ్మీరు టూరిజాన్ని డిస్కరేజ్ చేయడం ఒక లక్ష్యం. అదే సందర్భంలో భారతదేశంలో మత ఘర్షణలు పెంచడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఒక త్రిముఖ వ్యూహంతో వాళ్ళు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ పాల్పడ్డ ప్రాసెస్లో వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం హిందువులు అని చెప్పని వాళ్ళని చెక్ చేసుకున్న తర్వాత ఆ చెక్ చేసుకోవడానికి వాళ్ళు మొట్టమొదట వీళ్ళ కట్టుబొట్టు నిర్ధారణ చేసుకున్నారు, వాళ్ళు పెట్టుకున్న బొట్టుని నిర్ధారణ చేసుకున్నారు, వాళ్ళ పేర్లుని వెరిఫై చేసుకున్నారు. ఆఖరిగా ఎవరైనా మగవాళ్ళ పట్ల అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని ప్యాంట్ ఇప్పించి సుంతి చేయించుకున్నారా లేదా అని కూడా నిర్ధారణ చేయించుకొని వాళ్ళు ముస్లిమ్స్ కాదు అని చెప్పని 100% నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపేశారు. అంటే అక్కడ హిందువులని అని చెప్పని లక్ష్యంగా చేసుకొని చంపారు కదా. ఆ చంపే ప్రాసెస్లో ఈ చంపటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికుడైన ముస్లిం అతన్ని కూడా చంపారు కదా. అంటే అక్కడ 100% వాళ్ళ దుశ్చర్యని కొనసాగించే ప్రాసెస్లో ఎవరు అడ్డుకున్నా చంపేయాలని చెప్పని నిర్ణయానికి వచ్చేశారు, దాన్ని అమలుపరిచారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ లక్ష్యం ఏంటి? మొదటగా భారతదేశం మీద దాడి చేయటం. వాళ్ళు క్రాస్ బోర్డర్ టెర్రరిస్టు, వాళ్ళకి ఈ దేశం పట్ల ద్వేషం ఉంది. అదే సందర్భంలో దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి? హిందువులని లక్ష్యంగా చేసుకొని చంపటం. ఈ చంపటం ద్వారా వాళ్ళు సాధించాలనుకున్నది ఏంటి? హిందువులని లక్ష్యంగా చేసుకొని చంపితే దేశంలో మెజారిటీ అయిన హిందువులు మతపరంగా మమ్మల్ని టార్గెట్ చేసి చంపారు కాబట్టి దాని దృష్ట్యా ఉద్రిక్తతలు పెంచుకొని సమాజంలో మిగిలిన ముస్లిమ్స్ మీదకి వీళ్ళు దాడికి వెళ్ళాలి. అలా వెళ్ళటం ద్వారా దేశం మొత్తం హిందూ ముస్లిం ఘర్షణలతో అట్టుడికిపోవాలి, సమాజంలో శాంతి భద్రతలు కొరవడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకనాటి ఈ ఉగ్రవాదులు వేర్పాటువాదం ముప్పు నుంచి కాశ్మీరు క్రమక్రమంగా బయటపడుతూ వాళ్ళు కూడా మేం కూడా ఈ దేశంలో అంతర్భాగమే, మేం కూడా హిందూస్థాన్ అనేది ప్రత్యేకం కాదు, కాశ్మీర్ కూడా హిందూస్థాన్లో పార్ట్ అండ్ పార్సలే. ఇవాళ ఇక్కడికి వస్తున్న యాత్రికులు మేము వేరువేరు కాదు, వాళ్ళు ఇక్కడికి రావటం ద్వారా వాళ్ళకి సర్వీసెస్ అందించడం ద్వారా మాకు కూడా జీవనోపాధి దక్కుతూ ఉంది. పైగా ఏం జరుగుతుంది అక్కడ? దేశంలో వివిధ రాష్ట్రాలు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలకు సంబంధించిన యాత్రికులు అక్కడ సందర్శించడం వల్ల వాళ్ళతోటి సర్వీసెస్ అందించడం కోసం ఇంటరాక్ట్ అవుతున్న అక్కడ స్థానికులు ఇరువురికి విన్ విన్ సిచ్యుయేషన్. వీళ్ళకి సర్వీసెస్ కావాలి, వీళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు. ఆ అందించడం ద్వారా వీళ్ళకి జీవనోపాధి దక్కుతూ ఉంది. ఆ దక్కుతున్న నేపథ్యంలో ఏమవుతుంది? అసలు ఈ కాశ్మీర్ బయట ప్రజల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒకరి మీద మనకు కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి కొంతమంది మీద, వాళ్ళతోటి పర్సనల్గా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మనము కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత కానీ మనం ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏంటనేది మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఈ శాంతి భద్రతల పరిస్థితులు అదుపులోకి వచ్చి కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబాలిషన్ జరిగిన తర్వాత ఈ టూరిస్టులు అక్కడ సందర్శన ఎక్కువైన తర్వాత గత సంవత్సరం 2.4 కోట్ల మంది సందర్శకులు కాశ్మీర్ని సందర్శించారు. దాంతో ఏమైపోయింది? అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగైనాయి, ప్రజల ఆదాయ వనరులు మెరుగవటం మొదలైనవి. దానితోటి ప్రజలు లైఫ్లో కంఫర్ట్ చూడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే శాంతి భద్రతలు పరిరక్షింపబడతా ఉన్నాయో, ఈ ఉగ్రవాదం ముప్పు నుంచి, ఈ వేర్పాటువాద ఉద్యమాల ముప్పు నుంచి, ఈ కర్ఫ్యూ వాతావరణం నుంచి బయటపడి ప్రశాంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తాము తమ బిడ్డలు మెరుగైన జీవన ప్రమాణాలు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఇక హింసాయుత వాతావరణంలోకి అడుగుపెట్టాలని చెప్పని ఏ కాశ్మీరీ కుటుంబం కూడా కోరుకోదు. దాన్ని భగ్నం చేయటం ఉగ్రవాదుల లక్ష్యం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? కాశ్మీరీ ప్రజలు ప్రధాన స్రవంతి రాష్ట్రాల ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వారికి వీరికి మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ కనుక బిల్డప్ అయిన పక్షంలో గ్రాడ్యువల్గా కాశ్మీరీలు మేము కూడా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల లాగానే
ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎక్కడ కోరుకుంటారో అటువంటి ఆలోచన, అటువంటి కంఫర్ట్ జోన్లోకి కాశ్మీరీ ప్రజలు వెళ్ళిన పక్షంలో మనలాంటి వేర్పాటువాదులకి ఆశ్రయం ఉండదు. ఇటువంటి వేర్పాటువాదాన్ని పెంచి పోషించాలి అని చెప్పనే లక్ష్యంగా కాశ్మీర్లో అస్థిరత సృష్టించాలనే లక్ష్యంతో పాకిస్తాన్ వైపు నుంచి ప్రేరేపించబడ్డ ఉగ్రవాదులతో కుయుక్తులు, కుట్రలు ఇక సాగవు అనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకట్ట వేయాలంటే మొదటి లక్ష్యంగా టూరిజాన్ని డిస్కరేజ్ చేయాలి. టూరిస్టులకి కాశ్మీర్లో భద్రత లేదు అన్న భావన క్రియేట్ అవ్వాలి. కాశ్మీర్లో ప్రాణాలకు ముప్పు ఉంది అన్న భావన కనుక క్రియేట్ అయిన పక్షంలో ఏ భారతదేశం నుంచి ఏ యాత్రికుడు లేదు విదేశీ యాత్రికులు కాశ్మీర్లో అడుగు పెట్టడానికి సాహసించరు. అలా సాహసించినప్పుడు టూరిజం కనుక కుప్పగొలితే, అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోతే, అక్కడ ప్రజల్లో మళ్ళీ అన్రెస్ట్ బిగిన్ అయితే ఆ అన్రెస్ట్ నడ్డు పెట్టుకొని మళ్ళీ తాము వేర్పాటువాదాన్ని పెంచి పోషించడానికి ఆస్కారం ఉంటుందనే ఒక వాళ్ళు దురుద్దేశంతో వాళ్ళ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి రచించిన హత్యాకాండ ఇది. ఈ హత్యాకాండ వాళ్ళు దానికి ఎంచుకున్న మార్గం మొదటగా అంటే ఆ చంపే వ్యక్తులకి మతాన్ని ఆపాదించారు. ఇక్కడ మన గతంలో కూడా టెర్రరిస్ట్ దాడులు జరిగినాయి. హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన సందర్భంలో గోకుల్ చాట్లో చాట్ తినటానికి సాటి ముస్లింలు కూడా ఉండుండొచ్చు. ఆ బ్లాస్ట్ జరిగిన సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్న అందరి ప్రాణాలు పోతాయి. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? సెలెక్టివ్గా హిందువులను మాత్రం ఎంచుకొని చంపారు. ఇక్కడ ఈ చంపిన ప్రాసెస్లోనే దిల్సుఖ్ నగర్ దగ్గర జంట పెళ్లిళ్ళు జరిగినాయి. అక్కడ కూడా ఏం చేశారు? బస్ స్టాప్లో ఆనంద విహార హోటల్ దగ్గర బాంబ్ బ్లాస్టులు చేశారు. అలా చేయటం వల్ల ఏమైంది? ఆ ప్రాంతంలో అక్కడ నిలబడి బస్ కోసం వేచి చూస్తున్న అందరి ప్రాణాలు పోయినాయి. అంటే ఏంటి? అక్కడ మతపరమైన డిస్క్రిప్షన్ మెయింటైన్ చేయకుండా మాసివ్గా అంటే ఒక హత్యాకాండ, ఒక సెన్సేషనలిజం కోసం ఆ రోజు ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ జరిగింది అంటే ఐడెంటిటీ వెరిఫై చేసుకొని వాళ్ళు ముస్లిమ్స్ కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపారు. ఈ చంపిన ప్రాసెస్లో వాళ్ళు ఆశించేది ఏంటి? ఒకటి, కాశ్మీర్ని అస్థిరపాలు చేయటం, అదే సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా మత ఘర్షణలు ప్రేరేపించబడాలి. ఈ మత ఘర్షణలు ప్రేరేపించే ప్రాసెస్లో భారతదేశంలో శాంతి భద్రతల పరంగా భారతదేశం ఒక రోగ్ స్టేట్గా నిర్ధారణ కావాలి అనేది వాళ్ళ ఆలోచన. కానీ భారత సమాజం క్రాస్ బోర్డర్ టెర్రరిస్టుల ద్వారా ఉద్దేశపూర్వకంగా దేశాన్ని అస్థిరపరచడం కోసం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు దాడి చేసి చంపినా కూడా భారతదేశ సమాజానికి ఆ చైతన్యం ఉంది. జరిగింది ఏ మోటివ్తో చేశారనేది అర్థం చేసుకోగలిగే పరిణతి, ఆ విధమైన సహనము, సంయమనం కూడా పాటించే విఘ్నత భారతదేశ సమాజానికి మొదటి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఇక్కడ మత ఘర్షణలు చెలరేగల. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ద్వారా హిందువుల మీద దాడి జరిగింది కాబట్టి ఇక్కడ మనం మన ఇంటి పక్క ఉన్న ముస్లిం మీద దాడి చేయాలి. వాళ్ళు ఆశించింది అది. అంటే ఆ ప్రాంతంతో ఆ ఘర్షణలతోటి ఏ సంబంధం లేకుండా మనలాంటి కుటుంబ జీవనం గడుపుతున్న ఇంకొక ముస్లిం కుటుంబాన్ని మనం టార్గెట్గా చేసుకొని దాడి చేస్తే, దాన్ని ముస్లిం కుటుంబం కూడా ప్రతిఘటిస్తే అక్కడ అది మన ఇద్దరి మధ్య ఘర్షణగా మారి దాని నుంచి సమాజంలో కూడా ఘర్షణకు దారి తీయాలనే ఒక దురుద్దేశపూరితమైన కుట్రకి ఈ టెర్రరిస్టులు పూనుకున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ సంఘటనలో బాధితులుగా మారిన వాళ్ళు చెప్తున్నారు, మతంగా లక్ష్యంగా చేసుకొని మా బొట్టుని చూసి మమ్మల్ని ఐడెంటిఫై చేశారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఖురాన్ పఠించమని చెప్పని అలా పఠించలేని వాళ్ళని, ఆ పఠించే సందర్భంలో తప్పులు దొరికిన వాళ్ళని ముస్లిం కాదు అని చెప్పని నిర్ధారణ చేసుకున్నారు అని చెప్పని ఇవాళ బాధితులు చెప్తున్నప్పుడు కొంతమంది దానికి వక్ర భాషలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను బాధితుల దగ్గర ఉంది. వాళ్ళు చెప్పేదాన్ని వక్రీకరించి అక్కడ మతపరమైన ఐడెంటిఫికేషన్ జరగలేదు, మతాన్ని లక్ష్యంగా చేసుకొని చంపలేదు, ఆ విధమైన మతపరమైన పోలరైజేషన్కి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని చెప్పని దానికి రాజకీయ ఎజెండాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. మీరు దేశం మీద ఒక దాడి జరిగినప్పుడు ఆ దేశం మీద దాడి చేయటం కోసం వాళ్ళు మతం అనే దాన్ని ఒక టూల్గా ఎంచుకొని దాడి చేసినప్పుడు మీరెందుకు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు? అలా జరగలేదు అని చెప్పని ఎందుకు చెప్తా ఉన్నారు?
పాకిస్తాన్ ఉగ్రవాదులని సమర్థించే రీతిలో, వాళ్ళ చర్యలను డైల్యూట్ చేసే రీతిలో, వాళ్ళ చర్యల్లో మతపరమైన ఐడియాలజీ వాళ్ళకు లేదు అని చెప్పని మీరెందుకు సర్టిఫికెట్ ఇస్తున్నారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా స్పష్టంగా అదే ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు కాదు, మనం కూడా చాలా స్పష్టంగా రియలైజ్ అవ్వాల్సింది, కొన్ని అంశాలని అంశం ప్రాతిపదికగానే విశ్లేషించాలి. దానికి అనవసరపు సెసబిషలకు పోయి ఓట్ల పోలరైజేషన్ కోసము ఇంకో దానికోసము ఇంకెవరి పట్ల అనవసరపు సెన్సిటివిటీ ప్రదర్శించాల్సిన నష్టం లేదు. ఇక్కడ మనకు ఒక చరిత్ర ఉంది. 1947లో స్వాతంత్రం సిద్ధించే ముందు దేశాన్ని 2 ముక్కలుగా విభజించారు. ఆ విభజించడానికి ప్రాతిపదిక ఏంటి? ఖచ్చితంగా మతమే. ముస్లింలు మాకు ప్రత్యేక దేశం కావాలి అన్నారు. ఆ కావాలి అన్న సందర్భంలో భారతదేశం నుంచి లక్షలాది మంది పాకిస్తాన్కి తరలివెళ్ళారు. పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది హిందువులు భారతదేశానికి తరలొచ్చారు. అంటే దేశ విభజన జరిగింది మతం ప్రాతిపదికగా. ఇవాళ కాశ్మీర్ వివాదం ఏంటి? మొదటి నుంచి కూడా కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లిమ్స్ కాబట్టి మత ప్రాతిపదిక మీద ఏర్పాటు జరిగిన పాకిస్తాన్లో కాశ్మీర్ అంతర్భాగంగా ఉండాలి తప్ప, మత ప్రాతిపదిక మీద విభజన జరిగినా కూడా కాశ్మీర్ భారతదేశంలో ఎలా అంతర్భాగం అవుద్ది అనే కదా వాళ్ళు మొదటి నుంచి అక్కడ మాకు చెందిన కాశ్మీర్ అని చెప్పని, మాకు చెందాల్సిన కాశ్మీరు అని చెప్పని అక్కడ అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని వేల మంది విలువైన ప్రాణాలు కోల్పోయిన క్రాస్ బోర్డర్ టెర్రరిజం అక్కడ పెంచి పోషింపబడటానికి కూడా మతమే కారణం కదా. అదే కాశ్మీర్లో నుంచి హిందూ కాశ్మీరీ పండిట్లని అక్కడి నుంచి తరివేసిన కారణం కూడా మతమే కదా. అలాగే నిన్న జరిగిన సంఘటనలో కూడా ఆ హత్యలు చేయటానికి వాళ్ళు ఎంచుకున్న క్రైటీరియా మతమే. అటువంటప్పుడు మతం ప్రాతిపదికగా జరిగింది అని చెప్పని చెప్పుకోవడానికి మొహటం నాకు అర్థం కాదు. 100% జరిగిన సంఘటన మతం ప్రాతిపదికగానే జరిగింది. వాళ్ళు భారతదేశం మీద దాడి చేయటం కోసం వాళ్ళు ఎంచుకున్న మార్గం మతం. ఈ మతం అనే ఒక సెన్సిటివిటీని అడ్డం పెట్టుకొని వాళ్ళు 2-3 లక్ష్యాలు ఛేదించాలి అనుకున్నారు. ఆ ఛేదించడం కోసం క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు చేసిన ప్రయత్నం, దేశం మీద జరిగిన దాడి విషయంలో ఇది మనందరి మీద జరిగిన దాడిగా భావించకుండా దాంట్లో రాజకీయ కోణాన్ని చూసి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి కొనసాగుతుంది కాబట్టి అని చెప్పని దానికి రాజకీయ కోణాలు ఆపాదించేసి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం దీన్ని ఒక అంశంగా ఎలా పరిగణలోకి తీసుకుంటారు? మొట్టమొదట మనకు ఒక మొదటి నుంచి చెప్పుకుంటాం, కౌరవులు 100 మంది, పాండవులు 5గురు. కానీ ప్రత్యర్థుల మీదకి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి 105 మంది అవుతారు. విడివిడిగా వీళ్ళలో వీళ్ళు అంతర్గతంగా వీళ్ళు పోరాడాల్సి వచ్చేటప్పటికి 100 మంది 5గురు మధ్య పోరాటం అని చెప్పని. అలాగే ఇవాళ భారతదేశంలో రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు, వివిధ రాజకీయ పక్షాలకు చెంది ఉండొచ్చు, వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు, వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తులు అయితే అయి ఉండొచ్చు. కానీ ఇవాళ వేరే దేశం నుంచి ఈ దేశంలో అంతర్గత సంక్షోభం సృష్టించాలనే ఒక లక్ష్యంతో క్రూరత్వాన్ని ప్రదర్శించే టెర్రరిస్టులు ఈ దేశం మీద దాడి చేసి ఇక్కడ ప్రజల ప్రాణాలు బలిగొన్న తర్వాత ఇక్కడ కూడా రాజకీయపరమైన ఎజెండాతోటి ఈ విధంగా సంకుచితపు ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు నేను అంత పరుషంగా చెప్పడం జరిగింది. 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఎటువంటి అంటే ఆయన మాట్లాడిన మాటకి ఏ విధంగానూ ఒక పెట్టడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఇవాళ ఈ అంశంలో రాజకీయపరమైన కోణాన్ని జోడించి ఎవరిని విమర్శించే ప్రయత్నం చేసినా, ఎవరిని సమర్థించే ప్రయత్నం చేసినా 100% వాళ్ళకి ఈ దేశానికి ద్రోహులుగానే పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు ఈ సంఘటన ఆధారంగా ఘర్షణ పడట్లా. ఇవాళ భారతదేశంలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబం కూడా అంటే ఇవాళ 99.9999 అంత పర్సంటేజ్ ముస్లిం సమాజం కూడా వాళ్ళు కుటుంబ జీవనాన్ని ఇష్టపడతారు. వాళ్ళు వాళ్ళ బిడ్డలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవటం కోసమే కష్టపడుతుంటారు. వాళ్ళ బిడ్డలు శాంతి భద్రతల పరంగా సుఖ సంతోషాలతో నివసించాలని, సెక్యూర్డ్ కుటుంబ జీవనం గడపాలనే కోరుకుంటారు. నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంటారు, ఎవడో 0.0001% ఎవడో వాడు ఈ విధమైన వేర్పాటువాదంతో ఉగ్రవాదులతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండేవాడు ఎవడో నెగ్లిజిబుల్గా ఉంటారు. వాళ్ళ కోణంలో మొత్తం కోట్లాది మంది ముస్లిం సమాజాన్ని చూడలేము. అలా చూసే దృష్టి హిందూ సమాజానికి కూడా లేదు కాబట్టి ఇవాళ ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ ముస్లిమ్స్ రోడ్డెక్కుతూ ఉన్నారు. అదే సందర్భంలో
పాకిస్తాన్ని ఖండిస్తూ హిందూ సమాజం కూడా మాట్లాడుతుంది తప్ప ఇది భారతదేశంలో తమ ఇంటి పక్కన నిలబడే ముస్లిం సమాజం పట్ల ద్వేషం వీళ్ళు వెలగక్కట్లేదు. ఆ విధమైన వైషమ్య వాతావరణం ఉండాలి అని చెప్పని ముస్లిం సమాజం కూడా కోరుకోవట్లా. ఇటువంటి ఒక నోబుల్ స్పిరిట్ ఈ సమాజం మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధమైన స్ఫూర్తి ఈ సమాజం కాపాడబడతా ఉన్నప్పుడు, ఈ సమాజం ఆ విధమైన స్ఫూర్తిని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు రాజకీయపరమైన సంకుచితత్వాన్ని ప్రదర్శించే వ్యక్తులు కానీ శక్తులు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య 100% స్వాగతించదగ్గదే. రైట్ సార్, ఇక మనం రెండో టాపిక్లోకి వెళ్తే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద నిన్న మరొక కేసు, కీలకమైన కేసు. అసలు ఫస్ట్ ఇదే నమోదు కావాలి, అంత తీవ్రమైనటువంటి బలమైనటువంటి అంశం అనుకుంటే సరే, జత్వానీ ఇష్యూ మిగతా ఇష్యూలు వచ్చాయి కానివ్వండి, ఎందుకో ఇది కొంచెం ఆలస్యమైనటువంటి అంశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఏపీపీఎస్సీలో జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి అంశాలనే నిజంగా విస్తుగొలిపే వాస్తవాలు. అసలు బరితెగింపులో కూడా ఈ రకంగా చేయొచ్చా, ఇంత బరితెగించవచ్చా అని నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయిన పరిస్థితి. మొత్తానికి పాపం పండిందా అన్నట్టుగా ఈరోజు మొత్తానికైతే కేసు నమోదైంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క అంశంలో ఏబి వెంకటేశ్వరరావుకి రిలీఫ్ దొరుకుతూ వస్తుంది. అంటే ఈయన అలా పైకి వస్తుంటే వీళ్ళు అలా కిందకు పోతున్నారు. సో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారి ఎంటైర్ కెరీర్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంటైర్ కెరీర్, ఈ రెండు అసలు పోల్చి చూడటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయాన్ని ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేసి ఆయన్ని లక్ష్యంగా చేసుకొని ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ద్వారా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని విధుల నుంచి తప్పించి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఒక అవాంఛనీయమైన శత్రుత్వాన్ని కనపరిచి ఆయన్ని ఉద్యోగ విధుల నుంచి తప్పించారు. ఆయనకి డ్యూటీ అసైన్ చేయకుండా వేధింపులకు గురి చేశారు, తప్పుడు కేసులు నమోదు చేశారు, సస్పెండ్ చేశారు. చివరికి ఆయన న్యాయ పోరాటం చేసుకొని ఆ న్యాయ పోరాటం ద్వారా తన హక్కుని తాను తిరిగి పునరుద్ధరించుకోగలిగారు. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మీద జరుగుతున్న దాడిని, తన మీద మోపబడుతున్న నిందల్ని ఆయన న్యాయ పోరాటం అనే సుదీర్ఘ ప్రక్రియలో 5 సంవత్సరాల పాటు అవిశ్రాంత పోరాటం జరిపారు ఆయన. ఆ పోరాటం జరిపి తనను తాను కడిగిన ముత్యంలాగా ఒంటి మీద యూనిఫామ్తో రిటైర్ అయ్యారు ఆయన. ఆయన కెరీర్కి మొదటి నుంచి వివాదాస్పదుడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఎక్కడ ఏబి వెంకటేశ్వర గారి కెరీర్లో ఆయన ఉమనైజర్ అనో, ఆయన కరప్టెడ్ ఆఫీసర్ అని చెప్పను, ఆయన అన్యాయంగా ఎవరినో ఇంట్రాగేషన్ సెల్లో బాధించాడనో, ఎవరినో అన్యాయంగా ఎన్కౌంటర్లు చేశాడనే ఆరోపణలు ఆయన మీద లేవు. ఇరువురు సుదీర్ఘకాలం డీజీపీ క్యాడర్కి ఎమర్జ్ అయిన వాళ్ళే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ప్రభుత్వం చేత బాధితుడు ఏబి వెంకటేశ్వర గారు ఒక ప్రభుత్వం చేతిలో కట్టుబానిసలాగా మారి ఆ ప్రభుత్వ ప్రత్యర్థుల్ని బాధితులుగా మార్చిన వ్యక్తి, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి, అరాచకాలకి అక్రమాలకి బాధ్యుడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఎటువంటి డిస్ప్యూట్ లేదు అందులో. అతని కెరీర్లో గుంటూరు ఎస్పీగా పనిచేసిన నాడు నాకు చాలా ప్రత్యక్షంగా ఇతని వైఖరి గురించి అవగాహన ఉంది. ఆ రోజు జిల్లాలో ఎటువంటి అరాచకం సృష్టించాడు, ఈ అరాచకం మాటున ఎటువంటి సెటిల్మెంట్లు అతను చేసుకున్నాడు అనేది కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఆ తర్వాత విజయవాడ కమిషనర్గా పనిచేసినాడు. ఒక లేడీ డాక్టర్కి ఏ విధమైన చాటింగు ఇతని ద్వారా జరిగింది, ఏ విధమైన చాటింగ్ చేశాడు ఒక లేడీ డాక్టర్తో అనేది లైవ్ మీడియా డిబేట్లో ఇతను ఎక్స్పోజ్ అయ్యి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఇతను లైవ్ డిబేట్ కూడా కట్ చేసుకొని వెళ్ళిన తీరు గుర్తు చేసుకోవాలి మనం. అదే సందర్భంలో డిపార్ట్మెంటల్ పరంగా కూడా ఒత్తిడి ఎదురైన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయాడు. అంటే క్యారెక్టర్లెస్ ఫెలో, ఉమనైజర్. అతను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం ప్రయత్నం చేశాడు అనేది స్పష్టంగా లైవ్ టీవీ డిబేట్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యాడు. అతనికి ఏబి వెంకటేశ్వర గారికి ఎక్కడ పోలికుంది అసలు?
ఏ విధంగా సారూప్యతుందో వాళ్ళిద్దరి మధ్య. హుందా అయిన వ్యక్తిత్వం ఏబి వెంకటేశ్వరరావు గారిది. ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఉండొచ్చు, అంటే ఆయనకు ఎదురైన కష్ట నష్టాల నేపథ్యంలో తనని అవమానించి తన ఒంటి మీద యూనిఫామ్కి దూరం చేసి కెరీర్లో పీక్ స్టేజ్లో డీజీపీగా రిటైర్ అవ్వాల్సిన స్థాయి అధికారిని ఒంటి మీద యూనిఫామ్ కూడా లేకుండా చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు పతనాన్ని ఆయన కోరుకొని ఉండొచ్చు. కానీ దానికి ఈ విధమైన తప్పుడు వ్యక్తిత్వం కలిగిన పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏ విధంగానూ పోల్చడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో 4 డ్యూటీలు అతను కొనసాగాడు. మొట్టమొదట ఏసీబీలో ఉన్నాడు, అంతకుముందు రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నాడు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి అని చెప్పని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా రవాణా వ్యాపారంలో ఉన్నారు అని చెప్పని, బస్సులు లారీలు వాళ్ళ ప్రధాన వ్యాపారం కాబట్టి వాటిని లక్ష్యంగా చేసుకొని వాటిల్లో ఏదో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పని ఆయన మీద నేరారోపణ చేసి ఆయన అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం అనే ప్రక్రియ తన అధికారాన్ని ఉపయోగించి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్లోకి వచ్చేసాడు, ఇక ఆ రాడార్లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఏపీపీఎస్సి సెక్రటరీ, ఏపీపీఎస్సి కార్యదర్శిగా ఉండి 2018 డిసెంబర్లో విడుదలైన గ్రూప్ 1 నియామక ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 169 మంది గ్రూప్ 1 అధికారుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైతే ఆ ప్రక్రియ ఈ సీతారామాంజనేయులు హయాంలో, అంటే ఆ నోటిఫికేషన్ విడుదలైంది, దాని రాత పరీక్ష 2020 ఆ రాత పరీక్ష జరిగింది. ఆ రాత పరీక్ష జరిగిన తర్వాత 2019 మేలో రాత పరీక్ష జరిగింది. దాని వాల్యుయేషను కోవిడ్ టైంలో ఆ వాల్యుయేషన్ ప్రక్రియ జరిగే నాటికి అప్పుడు ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ పెనమనేని ఉదయ్ భాస్కర్ గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నియామకం చేపట్టబడ్డారు అని చెప్పని ఆయనకి సఫకేషన్ క్రియేట్ చేయడం కోసం కాంట్రవర్షియల్ పోలీస్ అధికారి అయిన ఈ సీతారామాంజనేయుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యదర్శిగా నియమించారు. ఆ నియమించిన పర్యవసానం అవమానకర రీతిలో, బహుశా నేను అనుకోవటం ఒక ప్రొఫెసర్గా తన కెరీరు ప్రారంభించిన అంటే అధ్యాపక వృత్తిలో ఉన్న పెనమనేని ఉదయ్ భాస్కర్ గారు ఆయనకి 10 మందికి పాఠాలు చెప్పడం తెలుసు, విలువలకు కట్టుబడి తన విధులు నిర్వహించడం తెలుసు. అటువంటి ఆయన ఇటువంటి క్రూయల్ యాటిట్యూడ్ ఉన్న అధికారి దెబ్బకి చాలా అవమాన భారంతో ఆయన నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ ఇతను ఏపీపీఎస్సి కార్యదర్శిగా ఉండి పెనమనేని ఉదయ్ భాస్కర్ గారి హయాంలో నాటి గ్రూప్ 1 నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారు అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మాన్యువల్ వాల్యుయేషన్ చేస్తామని చెప్పనేది నోటిఫికేషన్లో ఉంది. కానీ దానికి ఏం చేశారు తర్వాత రోజుల్లో, కోవిడ్ కారణంగా ఉంది కాబట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయడం సాధ్యం కాదు అని చెప్పని, మూల్యాంకనం చేయడం సాధ్యం కాదు అని చెప్పని దాన్ని డిజిటల్ మూల్యాంకనంలోకి మార్పు చేశారు. దాని మీదట అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పటికి ఒక ప్రక్రియ డిజిటల్ వాల్యుయేషన్ ముగిచ్చేశారు. తర్వాత కోర్టు మాన్యువల్ మూల్యాంకనమే జరపాలి అని చెప్పిన తర్వాత మరొకసారి మళ్ళీ మూల్యాంకనం చేశారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, సహజంగా ఒక ఆన్సర్ షీటు ఐదర్ డిజిటల్లో కావచ్చు లేదు మాన్యువల్గా మూల్యాంకనం చేస్తే ఆన్సర్లు మార్పు చెందవుగా. అంతే కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏదో రైటో రాంగో మార్పు అయితే చెందవు కదా. కానీ డిజిటల్ వాల్యుయేషన్ జరిగినప్పుడు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు, మాన్యువల్గా మూల్యాంకనం జరిగిన రోజున తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. చాలా వ్యత్యాసం వచ్చింది. దీంతో అభ్యర్థులు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. చివరికి న్యాయస్థానం ఇందులో అవకతవకలు జరిగాయి అని చెప్పని సింగిల్ బెంచ్ ఆ వాల్యుయేషన్ ద్వారా నియామకాలు పొందిన మొత్తం అధికారుల నియామకాలను కూడా స్తంభింపజేసింది. కానీ తర్వాత డివిజన్ బెంచి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని స్టే చేసింది. కానీ అంటే ఏంటి, ఒక రాష్ట్రానికి రాబోయే 30-35 సంవత్సరాల పాటు సేవలు అందించాల్సిన గ్రూప్ 1 అధికారులు, ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు, ఆర్టీఓలు లాంటి
కీలక విభాగాల్లో పనిచేసే గ్రూప్ 1 అధికారుల నియామక ప్రక్రియ పట్ల అనుమానాలు వ్యక్తమయ్యి ఏ ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళినా, ఒక ఆర్డీఓ దగ్గరికి వెళ్తే అతను మనకి వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట చెప్పాడు అనగానే వీళ్ళు లంచం ఇచ్చి వచ్చిన అధికారి అనే ఫీలింగ్ మనకు కలిగే విధంగా పైగా మూల్యాంకనం కూడా తీసుకెళ్ళి హైలాండ్లో పెట్టాడు. అవును, దాదాపు ఒక 300 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి కూడా అప్పట్లో రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టులైన వ్యక్తులని డబ్బు తీసుకొని నియామకం చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు నియామకం దక్కింది కాబట్టి మా లాయల్టీని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రదర్శించాలి అనే అభిప్రాయం అధికారుల్లో కలిగింది. ఎందుకంటే ఇక్కడ మొన్న ఎన్నికల్లో ఆనాడు నియామకం చేపట్టబడ్డ చాలామంది అధికారులు చాలా నియోజకవర్గాల్లో ఈఆర్ఓలుగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో చూసాం మనం. కొడాల నాని గారి నామినేషన్ స్క్రూటినీ సందర్భంలో, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ స్క్రూటినీ సందర్భంలో సాంకేతికంగా వాళ్ళ నామినేషన్ తిరస్కరించాల్సి ఉన్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అని చెప్పి వాళ్ళ లాయల్టీని ప్రదర్శిస్తూ అక్కడ నామినేషన్లో తిరస్కరించకుండా నామినేషన్ ఆమోదించారు అని చెప్పిన ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఏంటి, ఇప్పుడు అది నిజమా కాదా తర్వాత సంగతి, కానీ ఈ ఆరోపణలకు ఆస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా తప్పుడు మార్గంలో నియామకం చేపట్టబడ్డ అధికారులు కాబట్టే ఈ విధమైన అవ్యాజమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల, నాయకుల పట్ల వ్యక్తం చేస్తున్నారన్న అభిప్రాయం బలపడింది. దానికి దారితీసింది ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహార శైలి. దాంతో ఇప్పుడు ఈ కేసు తేలితే ఆ 160 మంది భవిష్యత్తు ఏంటంటారు? ఇప్పుడు రేపు అంతిమంగా న్యాయస్థానం హైకోర్టులో ఏమని తీర్పిస్తో చూడాలి. పిఎస్ఆర్ ఆంజనేయుల ప్రమేయాన్ని ఏ విధంగా నిర్ధారిస్తో చూడాలి. ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించింది, వాళ్ళ కేసు నమోదయ్యింది. ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఏంటి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యవహార శైలితోటి ఇవాళ అధికారాంతమును చూడవలే అయ్యవారి లీలలు అని చెప్పని ఇవాళ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దూరం జరిగిన తర్వాత ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళ బతుకు కూడా ఇవాళ బజార్న పడతా ఉంది. 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారికి అనుంగంచురుడిగా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప తాను ఒక ఐపీఎస్ అధికారి, డీజీపీ క్యాడర్లో ఉన్నాను, బిజినెస్ రూల్స్కి లోబడి రూల్ ఆఫ్ లా కట్టుబడి తాను ఉద్యోగం చేయాలి, తాను యూనిఫామ్ డ్యూటీలో ఉన్నా, ప్రజలు కట్టిన పన్ను నుంచి నాకు జీతం అందుతూ ఉంది, నేను సమాజానికి బాధ్యుణ్ణి, ప్రభుత్వానికి బాధ్యుణ్ణి అని చెప్పనే విఘ్నత మరచి రాజకీయ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటిస్తే చాలు, ఆయన రాజకీయ ఎజెండాను అమలు చేస్తే చాలు అనుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించాడు. అదే సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు కేసులు, ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పని, ఆ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పని నిర్ధారణ చేసే స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవు. ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయలే, ఆయన పాత్రను నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారాన్ని ఏ రోజు వాళ్ళు బహిర్గతం చేయలే. కానీ ఒక ఆరోపణ చేశారు, ఆరోపణ మేరకు ఆయన సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ని సమర్థించుకుంటూ ఆయన మీడియాలో మాట్లాడారు కాబట్టి అని చెప్పని రకరకాల కుంటి సాకులు చెప్తా ఆయన ఉద్యోగ విధి నుంచి దూరం చేయగలిగారు. కానీ ఇవాళ నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టుగా సత్యమేవ జయతే అనేది నిర్ధారణ చేస్తూ ఏబి వెంకటేశ్వర గారి నిజాయితీ ఇవాళ సమాజానికి వెల్లడవుతూ వస్తుంది. అదే సందర్భంలో అహంకారంతో, కండకావరంతో ఇవాళ కాదంబరి జత్వాని అంశం ఏంటి, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అంశం ఏంటి, ఇతను ఏసీబీ అధినేతగా ఉండి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరేంటి, ఇవన్నీ ప్రజల ముందు చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇప్పటికీ ఇతని మీద 3 కేసులు నమోదయ్యి ఉన్నాయి. కాదంబరి జత్వాని కేసులో, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో, అలాగే ఇవాళ ఈ ఏపీపీఎస్సీ కేసు, ఇంకా చాలా కేసులు నమోదు కావడానికి ఆస్కారం ఉంది. వివాదాస్పద వ్యవహార శైలి కనపరిచి ప్రభుత్వోద్యోగిగా కాకుండా వైసీపీ పార్టీ కార్యకర్త కన్నా ఘోరంగా వ్యవహరించిన, వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తప్పుడు నడత కలిగిన వాళ్ళు కాదు, కానీ తప్పుడు నడత కలిగిన వాళ్ళనే ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తప్పుడు విధులు నిర్వహించిన పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వాడు ఖచ్చితంగా ఇవాళ ఈ కేసులు నమోదుకి బాధ్యుడే. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద నమోదుతున్న ప్రతి కేసుకి అతనే బాధ్యుడు. అతను స్వయంకృతాపరాధం ఈ స్థితి తప్ప ఏ ప్రభుత్వమో ఇంకే అధికారులు అతని మీద కక్ష సాధింపు ధోరణితో ఈ కేసులు నమోదు చేసినవి కాదు. ఎప్పుడో ఇతని మీద విచారణ జరగుండాల్సింది, కానీ కొంచెం అంటే పాపం పండటానికి కొద్దిగా కాలాతీతం అయితే అయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే నిజం నిర్ధారణ అవుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులకి తన అసలు సిసలు
తను ఉండాల్సిన ప్లేస్ ఏంటి అనేది వాళ్ళ న్యాయస్థానాలే నిర్ధారిస్తూ ఉన్నాయి.